కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ సలాబాద్ 21 వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వెంటనే మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి విషయం తెలియడంతో ఆయన సలాబాద్ కు చేరుకున్నారు. ఇక రెండు వర్గాల మధ్య కూడా మాట పెరిగి కొట్టుకున్నారు. ఇరు వర్గాల కలబడి కొట్టుకొని దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఆ వెంటనే పోలీస్ సిబ్బంది రెండు వర్గాలను కూడా అడ్డుకొని చెదరగొట్టారు. కడప జిల్లా ఒంటిమిట్ట పోలింగ్ స్టేషన్ సలాబాద్ 21 వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వెంటనే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి విషయం తెలియడంతో ఆయన సలాబాద్ కు చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య మాట పెరిగి కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కలబడి కొట్టుకొని దాడి చేసుకునే స్థాయికి చేరింది. వెంటనే పోలీస్ సిబ్బంది రెండు వర్గాలను అడ్డుకొని చెదరగొట్టారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో హైటెన్షన్ నెలకొంది. తన అరెస్టును నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీంతో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కడపకు వెళ్లిపోయారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో హై టెన్షన్ కనిపిస్తోంది. తన అరెస్టును నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీంతో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కడపకు వెళ్లిపోయారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది. తన అరెస్టును నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీంతో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కడపకు వెళ్లిపోయారు ఎంపీ అవినాష్ రెడ్డి.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో హై టెన్షన్ కనిపిస్తోంది. తన అరెస్టును నిరసిస్తూ ఇటు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలిలో బైఠాయించారు ఆయన. దీంతో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కడపకు వెళ్లిపోయారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రెజెంట్ ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఇటు ర్యాలీను నిర్వహించారు. ఇక దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రెసెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడ అందరూ కూడా బైఠాయించి ధర్నా చేస్తున్నారు. పొద్దున నుండి పులివెందుల కేసు మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ హై టెన్షన్ కనిపిస్తోంది. అసలు ప్రెసెంట్ ఈ ధర్నాకు సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? అక్కడ కడపకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది ఎంపీ అవినాష్ రెడ్డి. ఆ కార్యకర్తలు వాళ్ళు ఏమంటున్నారు? సత్తా ఉదయం జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మొదట అవినాష్ రెడ్డి అదుపులో తీసుకుని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం అక్కడి నుంచి అదుపులో తీసుకుని ఎర్రగుంట్ల తరలించారు. ఎర్రగుంట్లలోని అక్కడి నుంచి ఎవరైతే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడి ఇంటికి తరలించారు. సో ఆ నేపథ్యంలో ఎవరైతే అవినాష్ ఉన్నాడో అక్కడి నుంచి ఆయన తన అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు గురిచేస్తున్నారు, కేవలం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నిడిజిబి గ్రామం నుంచి కూడా ఎర్రగుంట్లకు ఆయన ర్యాలీగా వచ్చారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా అవినాష్ రెడ్డితో పాటు చేరుకున్నారు. వీరితో పాటు జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ చేరుకున్నారు. నిడిజిబి నుంచి ర్యాలీగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఎర్రగుంట చేరుకొని ఎర్రగుంటలో ఏదైతే నార్లడ్ కూడలు ఉందో నార్లడ్లో కూడల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు అప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నిర్వహిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేసి కనీసం తమ కార్యకర్తలు ఓటేసే విధంగా చేయకోకుండా కేవలం వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే పోయి ఓటేస్తున్నారు. కనీసం ఆ పార్టీ కార్యకర్తలు దర్దాపులకు రానివ్వలేదు, బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు, రిగ్గింగ్ చేసుకుంటున్నారు కూడా అంతా ఆరోపించారు. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం సైతం కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు తనకు మద్దతు తెలుపుతూ కూడా ధర్నాకు ర్యాలీ నిర్వహించారు. మనం ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా వైకాపా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత తమ నాయకుడు కార్యాలయంలోకి వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఏంటి అని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పులిందులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొని చెప్పవచ్చు. ఉదయం జరిగిన ఘర్షణల నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసుల మధ్య వివాదం నెలకొందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మొత్తం అంతా వైకాపా కార్యాలయాన్ని చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. డిఐజీ సైతం కార్యాలయం దగ్గరికి వచ్చారు. వీరందరూ కూడా అసలు అడిగే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేద్దాం. అలా చెప్పండి, ఇప్పుడు ఎందుకు ఇంత డిపార్ట్మెంట్ ఇంత ఉన్నారు? ఇదే డిపార్ట్మెంట్ అక్కడ సహకరించిందంటే ఈ ఫ్రీగా జరిగింది కదా ఎలక్షన్. ఎందుకు ఏజెంట్లు పద్ధతిలే ఊర్లో ఇప్పుడు ఆడ పోలింగ్ బూత్ అంటే కనుక ఇన్ని ఆపేస్తారు. 400 మంది 500 మంది టీడీపీ కార్యకర్తలు. ఏంది పరిస్థితి? ఎక్కడుంది ఇది? రాజ్యాంగమా ఇది? ఏంది పరిస్థితి? ఇప్పుడు మీ మీడియా మూలకంగానే బాండి, ఇదే డిపార్ట్మెంట్ బాండి 10,000 ఓట్లు ఉన్నాయి మండలంలో. ఇప్పుడు ఎలక్షన్కు సిరా గుర్తులు చూడండి మీరు. సిరా గుర్తులు ఎన్ని ఓట్లు ఉన్నాయో సిరా గుర్తులు చూడండి. ఇదే డిపార్ట్మెంట్ అక్కడ సహకరించాలి కదా. టీడీపీ వాళ్ళు సైరన్ వేసుకొని వాళ్ళ కార్యకర్తలు తోడుకొని అంటే 200 మంది 300 మంది వచ్చి ఏజెంట్లు లాక్కొని పోతా అంటే ఏంది పరిస్థితి? ఏంటికి ఎలక్షన్ ఎందుకు? డిపార్ట్మెంట్ ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకొని పోలీసులు స్వయంగా అడ్డుకొని తెలుగుదేశం పార్టీ సహకరిస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఘటన జరిగిన నేపథ్యంలో ఎవరైతే కడప జిల్లా ఎస్పీతో పాటు డీఐజీ కొయ్య ప్రవీణ్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకున్నారు. జరిగిన నిరసన వ్యక్తం జరిగిన ఘటనలపై మాత్రం ఎంపీ వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా ఎంపీకి అవినాష్ రెడ్డికి కూడా పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఇవ్వడానికి ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ.